అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించుకోండి. మన గురువు రోజు శివసిద్ధరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 998897459812. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క నక్షత్రాలు రేపు రోజున ఈ రాశి వారికి రేపు రోజున అన్ని రకాలు కూడా చాలా అనుకూలం అని చెప్పుకోండి. ముందుగా ఈ రాశి వారికి నక్షత్రం మనం గమనించినట్లయితే విశాఖ 4వ పదము, అనురాధ 1-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-3-4 పాదాల వారు వృశ్చిక రాశి ప్రజలకు వస్తారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. గ్రహబల ప్రకారం కుజబలము, ధైర్యము, పట్టుదల, కార్యసాశక్తి పెరుగుతుంది. శని బలము కష్టం తగిన స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. గురుబలము అదృష్టము, పెద్దల సహాయము, మంచి అవకాశాలు లభిస్తాయి. బుధ బలము వ్యాపార, ఉద్యోగ నిర్ణయాలు, తెలివైన నిర్ణయాలు ఇస్తాయి. ఇక సూర్య బలము గౌరవము, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలండి. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. ఓం శరవణ భవన మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. శనివారం సాయంత్రం శనిదేవుని స్మరించండి. వీలైతే పేదలకు అన్నదానం చేయండి. ఇక రేపు రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వృశ్చిక రాశి వారికి అనుకూలమండి. శనివారం కావడంతో శనిదేవుని ప్రార్థన కూడా శుభప్రదము. ఇక వృశ్చిక రాశి అదృష్ట సంఖ్యలు 8, 9. అదృష్ట రంగులు ఎరుపు, తెలుపు, లేత నీలం. ఇక రేపు రోజు వృశ్చిక రాశి వారు కోపంతో వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా డబ్బు లావాదేవీలు, ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదైన సూచన. ఈ రాశి వారు రేపటి రోజున ఒక బంధం అనేది దూరం కాబోతుందండి. ఆ బంధం దూరం కాబట్టడం మీ యొక్క అంటే ఎటువంటి బంధం దూరం కాబోతుంది, ఇటువంటి అంశాలు కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, వీరి హృదయం అనేది చాలా ఎక్కువ, అంటే అందరి కోసం కూడా సేవ చేసే రకం అనమాట చెప్పుకోవాలి. ఎవరి కోసమో ఎదురు చూస్తుంది అనే విధంగా రేపటి మీ జీవితంలో ఒక బంధం అనేది మీ జీవితంలో ప్రవేశించబోతుంది. అంటే మీ హృదయం మాత్రం లోపల ఒక గదిలాగా ఎప్పుడూ ఖాళీగా ఉండి, ఆ గదిలో ఒక వ్యక్తి పేరు ఎప్పుడు కూడా జరగనేటువంటి ఒక మర్చిపోయినటువంటి ముద్రగా మీ యొక్క నిండైనటువంటి ప్రేమతో దాగి ఉందండి. అయితే ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండవచ్చు, గత కొన్ని రోజుల నుండి, లేదా గత కొన్ని నెలల నుండి, లేదా గత కొన్ని సంవత్సరాల నుండి ఆ బంధం అనేది మరలా మీ జీవితంలో తిరిగి వస్తారా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, లేదా అసలు నిజంగా నన్ను వారు ఆ ఆప్యాయత, అనురాగాలు అనేవి నాకున్నట్లుగా వారికి ఉన్నాయా లేదా అనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు మర్చిపోయారు, అయితే వారు కూడా మర్చిపోయారు అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అంటే ఏదైనా వారి పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్ కానీ, వారి పేరు ఎక్కడైనా వినిపించినా కానీ మీరు వెంటనే భావోద్వేగం ఎప్పుడు కూడా నిండిపోతుందండి. అయితే రేపటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ జీవితంలో రావడము 100% వాస్తవం అని చెప్పుకోవాలి. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా మీరు మీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తే మీ జీవితంలోకి రేపటి ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే మీ జీవితం ఎప్పుడు కూడా ఒక గొప్ప పునాదిగా మారటం అనేది గమనార్హం అండి. మరి మీ జీవితంలోకి రాబోయేటువంటి వ్యక్తి, అందులో ఆ వ్యక్తి ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే మీరైతే ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి. మనం ప్రతిరోజు వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరి రేపటి మీ జీవితము చాలా వింతగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటుంటారు, ప్రేమలో కూడా స్పేస్ అవసరం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరినైనా హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితమైపోతారు. మరి ఈ రాశి వారు ఏంటంటే రేపటి మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా వివరంగా చెప్తానండి. చెప్పాలంటే జ్యోతిశాస్త్రంలో రేపటి మీపై ఎక్కువగా ప్రభావం అనేది ఏ దేవతను చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాము. మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరు కూడా బయటకు చూపించరు, అది మీ యొక్క బలహీనత అని చెప్పుకోవాలి. అయితే మీ బలం ఏంటంటే మీ నిశ్శబ్దం. మీకు గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక విషయంలో గట్టిగా, నాకు తెలిసి ఒక ప్రేమ విషయంలో, ప్రేమించిన వ్యక్తి విషయంలో, లేదా ఒక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు మరీ క్లోజ్ అయిపోతూ ఉంటాం కదా. మరి ఆ వ్యక్తి మన నుండి కనుక్కోకుండా పూర్తిగా దూరమైపోయి ఉండవచ్చు. కానీ మరి గత నుండి కూడా చూసుకుంటే మిమ్మల్ని ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే
ప్రేమించారు, కానీ ఆ ప్రేమ అనేది మీరు కోరుకున్న విధంగా అంటే మీకు దక్కలేదు. అయితే వారు మీ స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఒక దశలో చూస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, విడిపోయారు. ఎలాగంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, అలాగే లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ కూడా సరిగ్గా లేకపోవడము, ఒక అపార్థం, ఒక ఈగో, ఒక మిస్అండర్స్టాండింగ్ వలన మిమ్మల్ని మానసికంగా అంటే వారి జీవితం నుండి తొలగి పక్కన పెట్టేశారు. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోయేటువంటి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీరు మానసిక ఇబ్బందులు పడ్డారు, అలాగే మీకు సపోర్ట్గా లేరని చెప్పి చాలా బాధపడ్డారు. మీకు అవసరమైతే డబ్బు కూడా సహాయం చేశారు, అంటే ఆ వ్యక్తులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు కూడా వారికి సహాయం చేశారు. ఒక కొత్త జీవితాన్ని మీకు మంచి బంధం అనేది ఏర్పడబోతుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్న సమయానికి ఆ బంధం అనేది దూరం కావటము, మీరు చాలా బలహీనతగా అంటే నిరాశకు నిస్పృహకు లోనవటం అనేది గత కొన్ని కాలంగా జరుగుతుంది. అయితే మిమ్మల్ని విశ్వాసంగా, ప్రాణానికి ప్రాణంగా, అభిమానంగా, విశ్వాసంగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మళ్ళా వారి తప్పును తెలుసుకొని రేపటి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే మీ యొక్క ఆలోచనలు అనేవి గత కంటే ఇప్పుడు మెరుగుపరచుకోవాలండి. అంటే మీ యొక్క వర్తమానం అనేది మీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా భగవంతుడు ఏదో ఒక విషయంలో మీకు చూపిస్తాడు. అయితే మీ యొక్క పెద్ద మైనస్ ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకు అతిగా కంగారు పడడం, లేనిపోని విషయాలందు ఒక మనిషిని ఎక్కువగా అపనమ్మకంతో చూడడం వల్ల మీ దగ్గర అయినటువంటి బంధం కూడా దూరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిమ్మల్నిగా ప్రేమించినటువంటి వ్యక్తులకి దూరం చేసుకోకండి. గత ప్రేమ తిరిగి రావడం అనేది చాలా గమనార్హం. కాబట్టి చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి ప్రేమను మీరు తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులను చేయకుండా చాలా సంతోషంగా ఆ బంధంతో మీరు వెలిగితే మీ జీవితం అనేది అత్యద్భుతంగా ఉంటుందండి. మరి అలాంటి వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అసలు జరగదు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్మబంధం అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుందండి. సో రేపటి మీరు చెప్పేటువంటి లక్షణాలైనటువంటి ఏంటంటే మీ స్వేచ్ఛను గౌరవిస్తారు, అలాగే మీ యొక్క ఇంటెలిజెన్స్కి బాగా ఆకర్షితులవుతారు, మీ సైలెన్స్ని బాగా అర్థం చేసుకుంటారు, మీ ప్రేమను, మీ లోతైన సంభాషణను అన్నిటినీ కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని ఒక అపూర్వమైనటువంటి వ్యక్తిగా భావించి తిరిగి మరలా మీ దగ్గర అవుతారు. అలాగే రేపటి ప్రేమపరంగా చూసినట్లయితే మీ జీవితంలో బంధం రాకనేది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఇక ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మీ చేతికి అంది వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకోవడానికి చాలా మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు మీరు చేంజ్ ఏమైనా కానీ కనిపిస్తే, అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే వాటిని సర్దిద్దుకొని రేపటి ప్రయత్నించండి. రేపటి రోజున మీకు ఉత్తర దిక్కు ప్రయాణం అత్యంత శుభదాయకం. అలాగే బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి రేపటి గ్రీన్ అండి. ఆకుపచ్చ రంగు వేసుకోవడం వల్ల రేపటి మీకు అన్ని రకాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి రంగు అనమాట. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 16, 9, 7. ఈ రేపటి ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే రేపటి మీరు తప్పకుండా ఇంట్లో ఖచ్చితంగా కూడా ఇంట్లో వినాయక స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. స్వామివారికి గరికమాల సమర్పించండి. ఆలయ దర్శనం కూడా చేసుకోండి. అన్ని రకాల శ్రేయస్కరం చెప్పుకోవాలి. ఇక రేపటి మీరు చూపించినటువంటి ప్రేమ అవతల వ్యక్తి కూడా నిజంగా చాలా అపూర్వంగా అనిపించాలి. అలాగే జీవిత భాగం తరపు నుండి కొత్తంలో ఏదైనా చిందరవందరగా మీకు ఏదైనా వ్యక్తులు కూడా దగ్గర అవకాశాలు కనిపిస్తాయి. జీవిత భాగం తరపు నుండి మీరు రేపటిన అత్యంత ప్రేమను కూడా మీరు కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ జీవితం అనేది, మీ బంధం అనేది స్ట్రాంగ్ అవబోతుంది. సో లైఫ్ పార్ట్నర్స్తో రేపటి మీరు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా గొంతు, మెడ సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా చూసినట్లయితే కనుక కళలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, అలాగే బ్యాంకింగ్, ఫ్యాషన్ రంగాల్లో రేపటి రోజున చాలా అద్భుతంగా రాణిస్తారండి. అలాగే రేపటి రోజున కెరీర్ పరంగా, ఆర్థికంగా మంచి పురోగతిని కూడా చూస్తారు. ఇక మీరు చాలా నమ్మకంగా ఉంటారు, అలాగే బాధ్యతాయుతంగా ఉంటారు. ఏ పనైనా కానీ నిశ్చలవిడిగా కానీ లేదంటే సగం పని చేసి సగం పని పక్కన పెట్టి తర్వాత చేద్దాం అన్నట్లుగా కాకుండా చాలా బాధ్యతాయుతంగా, కర్తవ్యపరంగా మీరైతే మీ అంత పని మీరు చాలా నియమబద్ధంగా చేస్తారని చెప్పుకోవాలి. అలాగే మీరు ప్రశాంతతను, లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక రేపటి రోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడతారు, నచ్చినటువంటి ఫుడ్ని రేపటి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక రేపటి రోజు నాకు కష్టపడి పనిచేసిన వెదుకి తప్పకుండా రేపటి ప్రతిఫలం తగ్గేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రాశివారి రేపటి రోజున ఆర్థిక పరంగా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు మీకు తప్పకుండా మీ యొక్క పట్టుదల, సహనము, మీ యొక్క కళల పట్ల మరింత ఎక్కువగా ఆసక్తిని మెరుగుపరిచేలా చేస్తుంది. మీరు బాగా నమ్మకస్తులండి, కానీ కొన్నిసార్లు మాత్రం మొండిగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొండి పట్టుదల విడిచిపెట్టి పెద్దల నిర్ణయాలు గౌరవించడం వలన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా మీరు గడిపేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మీ యొక్క పట్టుదల, సహనం, స్థిర స్వభావం అనేది ఎదుటి వ్యక్తులకి చాలా ఎక్కువగా బాగా నచ్చుతుంది. అలాగే రేపటి మీరు గమనించినట్లయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేవి మీ జీవితంలో కొత్త మలుపు అనేది తీసుకురావడం ఖాయమని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున
మీ యొక్క జీవితం పట్ల మీరు ఒక సొంత నిర్ణయాలంటే ఇప్పటివరకు చేయనటువంటి నిర్ణయాలు కూడా కొత్తగా తీసుకోవడానికి మీరు ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే చెడు గ్రహ ప్రభావం వల్ల కొంచెం రేపటి మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు వచ్చేసి ఖచ్చితంగా కూడా రేపటి మీ సోమవారం మాత్రం విడిచిపెట్టండి. అలాగే పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు అనేవి రేపటి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు కూడా చాలా అనుకూలంగా చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.